ఆపరేషన్ కంబోడియా విజయవంతమైంది. మానవ అక్రమ రవాణా కేసును ఛేదించిన విశాఖ పోలీసులు ఆ దేశంలో చిక్కుకున్న బాధితులను భారత్కు తీసుకొస్తున్నారు. తాజాగా 58 మంది విశాఖకు చేరుకున్నారు. ఉద్యోగాల కోసం కంబోడియా వెళ్లి చైనా ఏజెంట్ల చెరలో చిక్కుకున్న బాధితులను భారత్కు తీసుకొచ్చే ప్రయత్నాలు ఫలించాయి. విశాఖ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ కంబోడియా విజయవంతమైంది. ఆ దేశంలో చిక్కుకున్న బాధితులు భారత్కు తిరిగి తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఎయిర్ ఇండియా విమానంలో 58 మంది భారతీయులను విశాఖకు తీసుకొచ్చారు అధికారులు. వారికి విశాఖ సిపి రవిశంకర్ స్వాగతం పలికారు. ఉద్యోగాల పేరుతో భారత యువతీ యువకులను ఆకర్షించిన ముఠా కంబోడియాకు తరలించి నిర్బంధించింది. వారి చెర నుంచి బయటపడిన ఓ బాధితుడి ఫిర్యాదుతో విశాఖ పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే కంబోడియాలో 2 రోజుల్లో 420 మంది బాధితులను రక్షించారు. మొదటి రోజు 360 మందిని, ఆ తర్వాతి రోజు మరో 60 మందిని భారత ఎంబసీకి తరలించారు. అక్కడి నుంచి భారత్కు తీసుకొస్తున్నారు. మానవ అక్రమ రవాణా కేసులో విశాఖ సిపి రవిశంకర్ నేతృత్వంలో సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది. కంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో బాధితులను చైనా ఏజెంట్లకు అమ్మివేసినట్లుగా విచారణలో తేలిందన్నారు సిపి. భారత్ పై సైబర్ క్రైమ్ లో నేరాలు ఎలా చేయాలనే దానిపై వారికి శిక్షణనిస్తున్నారని తెలిపారు. వీళ్ళని డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి మన దగ్గర ఉన్న కొంతమంది ఏజెంట్స్ వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 1.5 lakhs క్యాష్ తీసుకొని ఈ కంబోడియన్ ఏజెంట్స్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. చైనీస్ అందరు కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి సైబర్ క్రైమ్స్ ఏ విధంగా ఇండియా మీద చేయాలని చెప్పేసి ఫెడెక్స్ కొరియర్ స్కామ్, తర్వాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, తర్వాత క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్, తర్వాత ఆన్లైన్ జాబ్ ఆఫర్స్, ఇటువంటి ఫ్రాడ్స్ అన్నీ కూడా మన ఇండియన్స్ మీద అక్కడ నుంచి చేయటం. ఈ విధంగా చేసి దాదాపు మన విశాఖపట్నం సిటీ నుంచి 120 crores హ్యాస్ బీన్ ఆల్రెడీ లాస్ట్. బాధితుల్లో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకకు చెందిన వారే ఉన్నారని గుర్తించారు. బాధితులందరినీ రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులను వారి స్వగ్రామాలకు పంపిస్తున్నారు పోలీసులు.